వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందే హెడ్లైన్స్. భారత్ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరిగూడ అడ్డంకి జాతీయ రహదారి దిగ్బంధం. చట్టాలు రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్షాల పార్టీల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. భారత్ బంద్ కు మద్దతుగా ఎడ్లబండిపై భారీ ర్యాలీ నిర్వహించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. భారత్ బంద్ కు సంఘీభావం ప్రకటించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు. దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గోల్నాగ్ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన కాద్రిబాగ్ మైనారిటీ నాయకులు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. నల్గొండలో ఏర్పాటు చేసిన మరియామాత విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరిన యువత. వామపక్ష పార్టీల మనుగడ కోసమే రైతుల పేరు పెట్టి దొంగ ధర్నాలు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. దేశ రాజధానిలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో విజయవంతమైన భారత్ బంద్. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ 45వ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించిన నాయకులు. భారత్ బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వామపక్ష పార్టీల బంద్ విజయవంతం, పాల్గొన్న నాయకులు. తెలంగాణలో నిరుద్యోగులను మాటలతో మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డ తీన్వార్ మల్లన్న. రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ మొండి వైఖరిని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పూజలు.